అందరికీ నమస్తే అండి. ఇవి ఆగాకరకాయలు అన్నమాట. ఆగాకరకాయలు కూర చేస్తున్నాను. ఇవి సీజన్ అన్నమాట. ఇప్పుడే దొరుకుతాయి ఇవి ఆగాకరకాయలు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోవాలండి. దీంట్లో పిక్కల్లా ఉంటాయి చిన్నవి గింజల్లాగా. వాటితోటే కోసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగాన. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు ఉండాలి. కొమ్ముశనగలు నేను వేస్తున్నానండి ఆగాకరకాయల కూరలో. మామూలుగా అయితే పచ్చిశనగపప్పు నానబెట్టి ఆ పచ్చిశనగపప్పు వాడుతామన్నమాట. పచ్చిశనగపప్పుకు బదులుగా నేను ఇలా కొమ్ముశనగలు వేసుకుంటున్నానండి. ఇలాగా కుక్కర్లో చేసుకుంటాను అన్నమాట. ఇది పప్పు కదా, ఉడుకుతుందని చెప్పి కుక్కర్లో పెడతాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేపేసాక ఈ కోసుకున్న ఆగాకరకాయ ముక్కలు వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఏదైనా కలుపుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఆగాకరకాయ ముక్కల్లోని పచ్చిశనగపప్పు కానీ, ఇలా కొమ్ము శనగలు కానీ, బఠానీలు కానీ, ఇలా ఏదైనా పప్పు సంబంధించినవి ఏవైనా మిక్స్ చేసి వండుకుంటే బాగుంటాయి అన్నమాట. అందుకని నేను కొమ్ము శనగల్ని రాత్రి నానబెట్టి ఇప్పుడు వాడుతున్నాను అన్నమాట. అదే పచ్చిశనగపప్పు అయితే ఇలా ఉదయం నానబెట్టుకొని ఇలా వండుకుంటున్నప్పుడు వాడుకుంటే సరిపోద్దండి. ఇందులో నేను ఆగాకరకాయ ముక్కలు ఇలా కొమ్ము శనగలు వేసుకున్నాను. ఉప్పు, కారం వేసుకున్నానండి. ఉప్పు, కారం, కొద్దిగా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను. వేసుకొని బాగా ఇలా కలుపుకొని కొద్దిగా గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. గ్లాసుడు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీని కలిపేసుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తగినంత ఉండకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ సరిపోతే తగినంత వేసుకొని మళ్ళీ ఇలా మూత పెట్టుకోవాలండి. కుక్కరు విజిల్స్ ఎక్కువగా రావాలన్నమాట. పప్పు వేస్తాం కదా, ఆగాకరకాయలతో పాటు ఏదైనా పప్పు వేస్తాం కాబట్టి కొంచెం విజిల్స్ ఎక్కువ వచ్చే వరకు ఉంచి ఇలా ఎగిరిలా ఉంటుందండి. ఇది ఇంకా చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆగాకరకాయల కూర అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఎగిరైనా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రై కంట ఎగిరైతేనే బాగుంటుంది. ఇలా దగ్గరికి ఇంక పెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వాటర్ లాగా ఉండి బదులు ఇలా దగ్గరికి ఇంక పెట్టుకుంటే చాలా బాగుంటుంది.